బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. ఆయన తరఫున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏహెచ్ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం హైకోర్టులో వాదనలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. ఆయన తరఫున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏహెచ్ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.